తెలిసి వాడుకోవడానికి కారణం ఏంటి అంటే మనము ఆయన మహిమను పెంచేవాడు అని. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పలానా యాకోబు ఒక చోటుకి వెళ్ళి మాట్లాడితేనే నాకు మహిమ వచ్చింది అంటేనే అక్కడికి దేవుడు పంపిస్తాడు. పలానా రజని ఒక చోటుకు వెళ్ళి పాట పాడితేనే అక్కడ మహిమ ఉండదంటేనే దేవుడు అక్కడికి పంపిస్తాడు. పలానా పుష్పం గారు పలానా చోటుకి వెళ్ళి నిలబడి ఆ ఇంటి ముందు ప్రార్థన చేస్తే ఆ ఇంటి రక్షణ కొరకే అని దేవుడు అక్కడికి పంపిస్తాడు. హల్లెలూయా. 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 నేను అంటాను ఈరోజు మనందరం ఇక్కడ ఉండమే దేవుడికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. నేను నమ్మలేక అంటేనా ఎడే ఉన్నా ఉంటాం కరెక్ట్గా ఉన్నా ఎడే ఉన్నా కాసేపు నా మాటలు బాగా ఆలోచించండి. నిన్నటి రోజు మనం చేసిన సువార్త అయినా రాత్రి మనం చేసిన ప్రార్థనైనా ఏదైనాను మన భక్తికి మించిందిగా ఉండాలి. ఎలా ఉండాలి? భక్తికి మించింది. భక్తికి మించిందైతేనే ప్రభు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలో ఎక్కడ వాడుకోవాలో. నిన్న దివ్య సాక్షి వాళ్ళందరూ చదువుతున్నాను. మీరు ఎంతమంది గమనించారు లేదు? నిలబడి వీధుల్లో సాక్షి ఏంటంటే మీటింగ్లలో సభలో నన్ను చాలామంది పిలుస్తారు, కానీ నాకు దానికంటే సంతోషం ఏంటి తెలుసా? రోడ్డు మీద నిలబడి పాట పాడి దేవుడి గురించి చెప్పడమే నాకు బహు ఇష్టం. హల్లెలూయా. 2016 నుంచి ఈ రోజు వరకు ఈ చింతపల్లి యాత్రగా పిలవబడిన కారణం తెలుసా? ఆ వీధి సువార్తే నన్ను ఈ రీతిలో నడిపించగలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ అసలు పేరు ఇది కాదనుకుంటున్నాను. అవును, నా పేరు ఇది కాదు, నీ ఇంటి పేరు కాదుగా కాదు. నా ఇంటి పేరు నా ఒంటి పేరు ఏదైనా నేను నిలబడ్డ ప్రాంతమే నా ఇంటి పేరుగా ప్రభు మార్చాడు. హల్లెలూయా. 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 ఎక్కడికి వెళ్ళినా నాకు అర్థం రాశారు చింతపల్లి యాకోబు అన్నా. మా ఇంటి పేరు కాళీపల్లి, కే అంటే కాదు కాదు సిహెచ్ఏ అంటారు. చింతపల్లి. నేను అంటాను నువ్వు వెళ్ళిన ప్రాంతం ప్రభుకి మహిమ. హల్లెలూయా. 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 మంగళచారి గారి మామగారు ఎదురుమండి మోజేస్తారు. ఆయన ఇంటి పేరు ఎదురుమండి కాదు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కింద పైన ఒకటే వెళ్తున్నారు, మొలకి తలకి. అప్పుడు అంత ఎదురుమండి ఉన్నారు ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళి సువార్తను వెల్లడించి ఆ గ్రామాన్ని మారిస్తే ఆ పేరుని ఈ మోజేస్ గారికి పెడితే